గోదాదేవి భగవంతునిపై అధిక భక్తి కలది. ఆమె తిరుప్పావై గానం చేస్తూ ఈ విధంగా తెలియచేసింది. ఎవరైతే ఈ 30 పాసురాలు భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుని కృప కలుగుతుందని, వివాహం కాని వారికి కళ్యాణ యోగం కలుగుతుందని తెలియచేసింది. గోదాదేవి గానం చేసిన 30 పాసురాల్లో 22వ పాసురం ఇలా ఉంది. அங்கன்மான்யாலத்து அரசர் விமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிறிதே எம்மேல் விழியாவோ திங்கிலிம் அதித்தியனும் எழுந்தாற்போல் அங்கன் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపం ఎలిందు ఏలోరెంబవాయ్ అంటూ గోదాదేవి గానం చేసింది. గోదాదేవి శ్రీకృష్ణుని ఈ విధంగా వేడుకుంటుంది. నీ చేత ఓడింపబడి గర్వమణిగిన నరపతులు నీ సింహాసనం క్రింద అణిగి గుమికూడినట్లు మేము కూడా ఇక్కడ కూడి ఉన్నాము. గజ్జల నోళ్ల వలె కొంచెంగా తెరవబడి ఉన్న ఎర్ర తామరల వంటి నీ కన్నులు మెల్లగా విచ్చి మమ్ము చూడరాదా? చంద్ర సూర్యోదయముల వలె నీ చూపు ప్రసరించినచో మా పాపములు పటాపంచలు కాగలవు అంటూ గోదాదేవి పరమాత్మను ప్రార్థించింది.